హాయ్ అండి. అరటి చెట్టు అంటేనే అరటి దూట నుండి అరటి పువ్వు వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి వారానికి 2 సార్లైనా అరటి పువ్వుతోటి కూర గాని, పచ్చడి గాని ఏది చేసుకున్నా కూడాను గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్‌కైనా చెక్ పెట్టేయొచ్చు. మరి 10 నిమిషాల్లో అయిపోయే అరటి పువ్వుతోటి కూర చూద్దామా? ముందుగా గుప్పెడు పెసరపప్పుని శుభ్రంగా కడిగి పొయ్యి మీద ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు పువ్వును ఒలుచుకొని దాంట్లో ఉన్న దొంగలు తీసేయాలండి. దొంగలు తీయకపోతే కండ్రెక్కేస్తుంది. ఇలాగా ఒకసారి గ్రైండర్‌లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని దీంట్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నీళ్లతోటి బాగా కడగాలి. అరటి పువ్వు ఒలవడం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందు రోజైనా ఒలుచుకొని ఉంచొచ్చు. ఇలా పెసరపప్పు ఉడికాక అరటి పువ్వుని నీళ్లు లేకుండా గట్టిగా పిండుకొని ఈ పెసరపప్పులో వేసేసి నీళ్లు పోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో నూనె పోసి తాలింపు వేసుకొని కొద్దిగా ఇంగువ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించుకొని మనం ముందుగా ఉడికించుకున్న అరటి పువ్వు మిశ్రమాన్ని కూడా వేసేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే టేస్టీ కర్రీ రెడీ అవుతుంది.